ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేయాలంటే మన సబ్స్క్రైబర్ అయితే పంపించినారు ఇన్స్టాగ్రామ్లో, అందుకే ఈరోజు అయితే చేసిన. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. గర్ల్స్ ఫొటోస్ అయితే చేసుకొని చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్, జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అదేవిధంగా ఇంపోర్ట్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందంటే మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో అయితే చేసింటాను, ఇంపోర్ట్ ప్రాబ్లం వీడియో అయితే. ఆ వీడియో చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించండి, చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇలా ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకుని ఇలా ఫుల్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెంప్లెట్ అయితే ఇచ్చేసింటాను, మీకు డిస్క్రిప్షన్ కింద అయితే ఇచ్చేసింటాను. వీళ్ళైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలా ఒక 1 సెకండ్ వీడియో అయితే ఉంటుంది. ఇలా 1 సెకండ్ అయితే ఉంటుంది. వీడియో అయితే యాడ్ చేసుకొని ఇలా మ్యూట్లో అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఇదైతే ఇలా కొంచెం ఇలా కిందకైతే స్క్వేర్ కిందకైతే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. మనం మీరు ఏ ఫోల్డర్లో ఉన్నామో కొంచెం వెళ్ళి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే ఇప్పుడు ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటాం. ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా మొమెంటం చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా మొమెంటం చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోటో ఉండగా లాంగ్ ప్రెస్ చేసేసి ఈ టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకోండి. సేమ్ ఈ ఫోటో కానీ అయితే లాంగ్ ప్రెస్ చేసేసి ఈ టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ఇట్లా కొంచెం ముందుకు అయితే స్కోర్ వేసి ఇలా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా మొమెంటం చేసుకుందాం. ఇలా ఈ ఫోటో వరకు ఇలా ఈ ఫోటోని టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకొని ఇలా సేమ్ టు మళ్ళీ ఇంకో ఫోటో అయితే ఇలా యాక్టివ్గా ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ఇలా ఈ ఫోటో అయితే ఇలా యాడ్ చేసుకునండి. ఇలా కొంచెం పైకి ఇలా ఈ ఫోటో టెస్ట్ కిందకి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని నెక్స్ట్ ఇలా టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఈ విధంగా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. కొన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకోండి. ఇలా టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకో ఫోటో, మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుందాం. మళ్ళీ ఇలా రెడ్ మార్క్ దగ్గరికి యాడ్ చేసుకొని ఇలా పెట్టుకునండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా కొన్ని ఫొటోస్ వరకు అయితే అన్నీ మీ దగ్గర మ్యాక్సిమం ఎన్ని ఫొటోస్ ఉంటో అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకుని ట్రై చేయండి. ఇలా మీ దగ్గర మ్యాక్సిమం ఇలా అయితే కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి. ఇలా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ ఫోటో ఇలా టెస్ట్ కిందకి అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని మోడల్స్లో కీ యానిమేషన్ ద్వారా చూస్తున్నాండి. కీ యానిమేషన్ అయితే ఉంది. యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుంది. కాపీ లేయర్ వచ్చేసి ఈ ఫోటో అయితే డిలీట్ చేసేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుంది. పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ కనబడుతుంది. కలర్ ఆన్ ఫిల్అప్ చేసుకుని టైమింగ్ ఉంటుంది. టైమింగ్ ఆఫ్ చేసుకుని పేస్ట్ అయితే చేసుకుని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. ఇలా మళ్ళీ సేమ్ టు ఇది ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇలా ఒక్కసారి పేస్ట్ చేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్కి అయితే సెట్టింగ్ చేసుకోవాల్సిన లేదు. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. మళ్ళీ సేమ్ టు మళ్ళీ పేస్ట్ అయితే చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇలా ఈ విధంగా మ్యాక్సిమం ఇలా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని ఇలా కొన్ని వరకు అయితే ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ అయితే చేయండి. ఒక్కసారి పేస్ట్ చేసిన తర్వాత ఇలా సెట్టింగ్ అయితే చేసుకునే అవసరం లేదు. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా చేసిన తర్వాత అన్ని ఫొటోస్కి ఇలా చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనబడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుని. జై హింద్.